యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన 7 మాటల్లో మరి 4వ మాట ఆవేదన వాక్కు, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి. స్తోత్రం దేవా. ఈ సమయంలో ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగల దేవుని గ్రహించమని, విత్తపడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి 100 పంట అనుభవించినట్లు సహాయం చేయమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమెన్. ఇక్కడ మన పట్ల యేసుక్రీస్తు ప్రభువారు కలిగి ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి ప్రేమ రుజువు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 15:13లో తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడును లేడు. మన కొరకు తన ప్రాణాన్ని అర్పించినటువంటి ఆయన ప్రేమను మనం ఇక్కడ కొలవగలిగినప్పుడే ఆ ప్రేమను మనం అంచనా వేయగలుగుతాం. మనం ఇక్కడ ఇదివరకే చూసినట్లుగా అది భౌతికమైన మరణం మాత్రమే కాదు, చెప్పనాశక్యమైనటువంటి అవమానం, వర్ణించలేని వేదన అందులో ఉన్నాయి. దీని అర్థం ఆయన మన స్థానాన్ని స్వీకరించి మన కొరకు పాపముగా చేయబడ్డాడు. ఆయన వ్యక్తిత్వపు వెలుగులో మాత్రమే ఇందులో ఇమిడి ఉన్న లోతైన అంశాలను మనం గ్రహించగలుగుతాం. ఒక గౌరవప్రదమైనటువంటి గుణవంతురాలకు స్త్రీ అపవిత్రమైనటువంటి వేశ్యలతో కొంతకాలం సహవాసం చేసేందుకు ఒత్తిడి చేయబడింది అనుకోండి. పాపకోపంలో ఆమె త్రోసివేయబడటాన్ని ఊహించుకోవాలి మనం. ఆమె చుట్టూ ఉన్నటువంటి వ్యభిచారపు స్త్రీ పురుషులను ఊహించుకోవాలి. అందులో నుండి ఆమె తప్పించుకునే మార్గమే లేనట్లుగా ఊహించుకోవాలి. బూతు మాటలను వినలేక, త్రాగుబోతుల సరసాలు భరించలేక, తన చుట్టూ ఉన్న పాపపు దుర్గంధాన్ని, దుర్గంధం అంటే చెడు వాసన, ఆ పాపపు దుర్గంధాన్ని సహించలేక ఆమె పడే నరకయాతనను మనం అంచనా వేయగలమా? ఆ అపవిత్రమైనటువంటి వాతావరణంలో పవిత్రమైనటువంటి ఆ స్త్రీ అనుభవించే వేదనను మనం ఊహించగలుగుతామా? అయితే ఈ ఉదాహరణ కేవలం ఒక ఉదాహరణగానే మిగిలిపోనివ్వాలి. ఎందుకంటే గౌరవప్రదమైనటువంటి గుణవంతురాలైనటువంటి నైతిక పవిత్రతను కలిగినటువంటి స్త్రీ ఈ లోకంలో ఎవరూ లేరు. అవును, ఏ ఒక్కరు కూడా లేరు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు పవిత్రుడు, ఎలాంటి కళంకము లేనటువంటి పవిత్రుడు. ఆయన మాత్రమే పరిశుద్ధుడు. ఆయనకు పాపం అంటే అసహ్యం. అయినప్పటికీ కూడా సిలువపై మన పాపాలన్నీ కూడా ఆయనపై వేయబడ్డాయి. ఆయన అసహించుకునేటువంటి పాపము ఆయనను ఆవరించింది. త్రాచుపాముల అది ఆయనను చుట్టుకుంది. అయినప్పటికీ కూడా ఆయన ఇష్టపూర్వకంగా దానిని సహించాడు. ఎందుకు? ఆయన మనల్ని ప్రేమించినందుకే, మనల్ని ప్రేమిస్తున్నందుకే. యోహాను సువార్త 13:1 మనం చదివినట్లయితే అక్కడ తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చెనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగినవాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించెను. గమనించాలి, ఇక్కడ అద్భుతమైన మాట అది. ఇక్కడ అంతటితో ముగించలేదు, కానీ యేసుక్రీస్తుపై కుమ్మరించబడినటువంటి ఉగ్రతను మనం ఇక్కడ కొలవగలిగినప్పుడే మన పట్ల యేసుక్రీస్తు ప్రేమను మనం అంచనా వేయగలుగుతాం. కీర్తన గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని భాగాల ద్వారా యేసుక్రీస్తు ప్రభువారిపై కుమ్మరించబడినటువంటి ఉగ్రతను మనం కొలవగలుగుతాం. దావీదు ద్వారా యేసుక్రీస్తు హృదయ వేదన వ్యక్తపరచబడింది. చూద్దామా? దావీదు ద్వారా అంటే మనకి 69వ కీర్తన 1, 2, 3 వచనాలు మనం చూద్దామా? దేవా, జలములు నా ప్రాణము మీద పొర్లుచున్నవి, నన్ను రక్షింపుము. నిలక ఇయ్యని అగాధమైనటువంటి దొంగ ఊబిలో నేను దిగిపోవచ్చున్నాను. అగాధ జలములలో నేను దిగబడి ఉన్నాను. వరదలు నన్ను ముంచివేయుచున్నవి. నేను మొర్రపెట్టుడి చేత అలసిపోయాను. నా గొంతుక ఎండిపోయాను.
నా దేవుని కొరకు కనిపెట్టుట చేత నా కన్నులు క్షీణించిపోయెను. నేను దిగిపోకుండా ఊబిలో నుండి నన్ను తప్పించుము. నా పగవారి చేతిలో నుండి, అగాధ జలములలో నుండి నన్ను తప్పించుము. నీటి వరదలు నన్ను ముంచనీయకము. అగాధ సముద్రము నన్ను మృంగనీయకము. గుంట నన్ను మృంగనీయకము. నీ సేవకునికి విముఖుడవై ఉండకము. నేను ఇబ్బందుల్లో ఉన్నాను, త్వరగా నాకు ఉత్తరమిమ్ము. నా యొద్దకు సమీపించి నన్ను విమోచింపుము. నా శత్రువులను చూసి నన్ను విడిపింపుము. నిందయు సిగ్గును అవమానమును నాకు కలిగినని నీకు తెలిసి ఉన్నది. నా విరోధులందరూ కూడా నీకు కనబడుచున్నారు. నిందకు నా హృదయం బద్దలాయను. నేను బహుగా కృషించి ఉన్నాను. కరుణించి వారి కొరకు కనిపెట్టుకుంటుని గాని ఎవరునూ లేకపోయిరి. ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకుంటుని గాని ఎవరునూ కానరైరి. కీర్తన గ్రంథం 69 అధ్యాయం 1-3 వచనాలు, 14, 17, 17 వచనాల వరకు మనం చూస్తూ వచ్చి ఉన్నాం. కీర్తనల గ్రంథం 42 అధ్యాయం 7 వచనం కూడా మనం చూసినట్లయితే, నీ జల ప్రవాహ ధారల ధ్వని విని కరడు కరడును పిలుచుచున్నది. నీ అలలన్నీయు నీ తరంగములన్నీయు నా మీదగా పొర్లిపారి ఉన్నవి. గమనించాలి ప్రియులారా, పాపంపై దేవునికి ఉన్నటువంటి ద్వేషం పాపాన్ని భరిస్తున్న క్రీస్తును నలగొట్టింది. శిలువ వేదనను తలపోస్తూ యేసుక్రీస్తు ప్రభువారు ఇర్మియా ద్వారా ఇలాగ విలపించాడు. చూద్దామా? ఇర్మియా రాసినటువంటి విలాప వాక్యములు 1వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే, విలాప వాక్యములు 1వ అధ్యాయం 12వ వచనం, త్రోవను నడుచువారులారా, ఇలాగు జరుగుట చూడగా మీకు చింత లేదా? యెహోవా తన ప్రచండ కోపమున నాకు కలుగజేసినటువంటి శ్రమ వంటి శ్రమ మరి ఎవరికైనాను కలిగినదో లేదో మీరు నిదానించి చూడుడి. 3 గంటల వేదనా సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారిపై కుమ్మరించబడినటువంటి ఆ ఉగ్రతను కొలిసేందుకు ఇవి మనకి చాలా వరకు ఉపకరిస్తాయి. తండ్రికి ప్రియమైనటువంటి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, తండ్రి ముఖకాంతి మరుగు చేయబడింది. ఆయన వెలుపలి చీకటిలో ఒంటరిగా విడిచిపెట్టబడ్డాడు. వింటున్నారా? అసమానమైనటువంటిది, కొలవలేనిది అయినటువంటి ప్రేమ ఇక్కడ ఉంది. సాధ్యమైతే ఈ గిన్నె నా నుంచి తొలగించుము అని చెప్పి ఆయన విలపించాడు. అయితే ఆ గిన్నెలోనిది త్రాగితేనే కానీ ఆయన ప్రజలు రక్షించబడరు. వేరెవరు కూడా దానిని త్రాగలేరు. కాబట్టి తానే దానిని త్రాగుతాడు. ఆయన నామము స్తుతి నొందునుగాక. పాపము మానవులను బంధించింది, రక్షకుని ప్రేమ మానవులకు విడుదలనిచ్చింది. అందుకనే అంటున్నాడు దేవుడు, నా దేవా, నా దేవా, నన్నెందుకు చెయ్యి విడిచితివి అని చెప్పి అంటూ ఉన్నాడు. ఈరోజుతో ఈ యొక్క 4వ మాటను మనం ముగించుదాం ప్రియులారా. జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ తప్పుడు నిరీక్షణ నాశనం చేయబడటాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. తప్పిపోయినటువంటి ప్రతి వ్యక్తి యొక్క చివరి స్థితిని రక్షకుని కేక వివరిస్తూ ఉంది. దేవునిచే విడువబడుటచే అతని యొక్క స్థితి, ఈ రోజుల్లో వినిపించే తప్పుడు బోధల పట్ల అప్రమత్తంగా ఉండవలనని ఈ యొక్క అంశాన్ని మరి వినుచున్నటువంటి మనందరికీ కూడా హెచ్చరిక. దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ప్రేమిస్తున్నాడు. అందుకే ఆయన తన వాక్యం ద్వారా హెచ్చరికలు చేస్తూ ఉన్నాడు. అయితే ఈ విషయంలో సర్పము హవ్వతో వాదించాడు. దీన్ని తిన్ను దినమున నీవు తప్పక మరణిస్తావు అని చెప్పి దేవుడు చెప్పాడు. వీళ్ళు గమనించాలి, మీరు తప్పకుండా చేస్తారని దేవుడు అంటే సర్పం ఏమంటున్నాడు? మీరు చావనే చావరని చెప్పి సర్పం పలికాడు, సైతానుగాడు పలికాడు. చివరికి ఎవరి మాటలు వాస్తవమయ్యాయి ప్రియులరా? సాతాను మాటలు కాదు. ఎందుకంటే వాడు ప్రారంభం నుంచి అబద్ధికుడు. దేవుని హెచ్చరికే నెరవేరింది. దేవుని ఆజ్ఞకు అవిధేయులైనటువంటి దినాన మరి ఏమైంది? మన ఆది దంపతులు ఆధ్యాత్మికంగా మరణించారు. రాబో ఒక దినానికి తిరిగి ఇది పునరావృతం కానుంది. దేవుడు దయగలవాడు. అందుకే ఆయన ఒక రక్షకుని అనుగ్రహించాడన్నటువంటి వాస్తవం దాన్ని రుజువు చేస్తుంది. ఆ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తును స్వీకరించమని చెప్పి ఆయన ఇచ్చే ఆహ్వానం దానిని రుజువు చేస్తుంది.
ఆయన నీ పట్ల దీర్ఘశాంతం కలిగి ఉన్నాడనేటువంటి వాస్తవం, నీ తిరుగుబాటును సహిస్తున్నాడన్నటువంటి వాస్తవం, తన కృపాకాలాన్ని నీ పట్ల పొడిగిస్తున్నాడన్నటువంటి వాస్తవం దానిని రుజువు చేస్తూ ఉన్నాయి. అయితే దేవుని దయకు కూడా ఒక హద్దు ఉంటుంది. ఆ దయా సమయం త్వరలో అంతం కానుంది. నిరీక్షణ ద్వారం త్వరలో మూసివేయబడనుంది. మరణం త్వరలో నిన్ను ముంచెత్తనుంది. ఆ తర్వాత తీర్పు. ఆ తీర్పు దినాన దేవుడు దయను కాదు కానీ న్యాయాన్ని ప్రదర్శించనై ఉన్నాడు. ఆయన దయను నీవు హేళన చేసినందుకు ఆయన ప్రతీకారం తీరుస్తాడు. ప్రియులారా, నీపై ఈపాటికే విధించబడినటువంటి తీర్పును ఆయన అమలు చేస్తాడు. అందుకనే మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం మీరు చదివినట్లయితే, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును, నమ్మిన వానికి శిక్ష విధించబడును. హల్లెలూయా. వింటున్నారా? చెప్పిన విషయాలనే మళ్ళీ మళ్ళీ చెప్పాలని చెప్పి నేను అనుకోవట్లేదు, కానీ పాపం పట్ల దేవుని ద్వేషాన్ని యేసుక్రీస్తు ప్రభువారు వేసినటువంటి ఈ కేక ఎలా సాక్ష్యం పలుకుతుందో మరొక్కసారి మనం గుర్తించటం చాలా అవసరం. హల్లెలూయా. ఇక్కడ దేవుడు పరిశుద్ధుడును నీతిమంతుడును గనుక దానిని ఆయన తీర్పు తీర్చాడు. అలానే పాపముగా చేయబడినటువంటి ప్రభు అయిన యేసును కూడా ఆయన ఉపేక్షించలేదు. అలాగైతే ఆయన ధవళ సింహాసనం ఎదుట నీవు నిలబడినప్పుడు నిన్ను ఆయన ఉపేక్షిస్తాడని చెప్పి నువ్వు ఎలా అనుకుంటున్నావు? తన ప్రజల పక్షంగా సిలువలో వేలాడుతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభుపై తన ఉగ్రతను కురిపించినటువంటి దేవుడు నీ పాపములోనే నీవు మరణిస్తే నిన్ను కూడా ఉపేక్షించడు. దేవుని వాక్యం ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తూ ఉంది. చూద్దామా? యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనం మనం చదివినట్లయితే, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవం చూడడు, గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును. పాపి స్థానాన్ని స్వీకరించినటువంటి తన సొంత కుమారుణ్ణే దేవుడు ఉపేక్షించలేదు. ఇక రక్షకుని తిరస్కరించిన నిన్ను ఆయన ఉపేక్షిస్తాడా? యేసుక్రీస్తు దేవుని నుండి 3 గంటల వేరు చేయబడ్డాడు. నీవు క్రీస్తును రక్షకునిగా నిరాకరించినట్లయితే నీవు దేవుని నుంచి శాశ్వతంగా వేరు చేయబడతావు. 2 తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, తెస్సలోనిక రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, ఆ దినమున తన పరిశుద్ధుల యందు మహిమపరచబడుటకును విశ్వసించిన వారందరి యందు ప్రశంసించబడుటకును ప్రభు వచ్చినప్పుడు అట్టివారు ఆయన సముఖము నుండి ఆయన ప్రభావమందల మహిమ నుండి పారద్రోలబడి నిత్య నాశనమును దండన పొందుదురు. హల్లెలూయా. అందుకని దేవుడు అంటున్నాడు, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి? ఇది ఒంటరితనాన్ని భరించలేక వేసిన కేక. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈ యొక్క కేకను నువ్వు ప్రతిధ్వనింప చేయకుందువుగాక. ఎందుకంటే ఇది ఎడబాటును భరించలేక వేసిన కేక. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, నీవు ఆ ఎడబాటును అనుభవించకుందువుగాక. ఇది మరణ కేక. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈ మరణం నుంచి నీవు రక్షించబడుదుగాక. ఇటువంటి సిచ్యువేషన్ మీరెవరు కూడా అనుభవించుకుందురుగాక. ఆమేన్.